గుంటలో మీరు చేతులు పెడితే ఏదైనా కాళ్ళు పెడితే మీరు అపవిత్రం అయిపోతారని కొండపల్లి సీతారామని చెప్తే చి అలాంటి పనులు మేము చెయ్యం, ఈ అమ్మాయిని కూడా మామూలుగా శిక్షించండి అని అన్నారు. అంటే ఒక నేరగాడు ఒక నేరం చేసిండని ప్రభుత్వం కూడా అదే తరహాలో నేరాన్ని చేస్తే తాత్కాలికంగా ఆనందం కలుగుతుంది తప్ప శాశ్వత కాలంలో ఆనందం కలగదు. నేను ఒక మాట చెప్తున్నప్పుడు బోరుగడ్డ అనిలు నా ప్రాణాలకు హాని ఉంది, నేను చనిపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిదే బాధ్యత అన్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రేపో ఎల్లుండో చచ్చిపోతాడు బోరుగడ్డ. ఆ బోరుగడ్డ చచ్చిపోతాడండి, ఓరో చంపేస్తారు. ఎలా ఉంటుంది రాష్ట్రం? ఎవరినంటారు? ఈ రోజున నీ సెల్లో ఉన్న ఖైదీ బయటికి పోయాడంటే ఎవరికి అవసరం సార్? ఇప్పుడు ఆయన చంపాల్సిన అవసరం వీళ్ళకి ఏముంటుంది? ఎవరికి అవసరం అంటారు? ఒకవేళ మీరు అన్నదే ఎవరో చేస్తారనుకుంటున్నారు, ఎవరికి అవసరం? డాక్టర్ సుధాకర్ని ఎవరు చంపారు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎవరు చంపారు? దళితుల్ని చంపేస్తారు. మీరు సత్యవర్ధన పరిస్థితి ఏంటి? ఎవరు సార్? కోర్టులో అఫిడవిట్ చేశాడా? సత్యవర్ధన కోర్టులో నా ప్రాణాలకే హాని ఉంది, వల్లభనేని వంశీకి బెయిల్ వస్తేని అన్నాడా? సంఘటనలు ఏదైనా జరగచ్చు సార్. రంగనాథన్ ఎవరు చంపారు? ఏమండే, నేర ప్రవృత్తి గల సంఘటన ఏదైనా జరుగుతుంది. నేను అనేది ఏంటంటే చట్టంగా శిక్షించవచ్చు. బోరుగడ్డ నీళ్ళు పారిపోవటానికి అవకాశం ఇచ్చి బోరుగడ్డ నీళ్ళకి బిర్యానీలు పెట్టి, అయినా పవన్ గారు రాజకీయం బోరుగడ్డ చుట్టూ తిరుగుతుందా ఏంటి? ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళలో ఏం జరగలేదా? అసలు ఏమైపోయారండి? కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ చర్చడు బోదా? చట్టం అటు వైపు చూడదా? ఏముంటుందో బోరుగడ్డ దగ్గర? నేను చెప్పాను కదా, ఒక ఆకురవుడి గురించి రాష్ట్రం మొత్తం కలవరెత్తదా? ఏముందండి ఆయన దగ్గర? పిల్లమే తిట్టిద్ది ఆయన అన్న మాటలకి. ఎవరు క్షమిస్తారు? ఏముందో పోషాల దగ్గర చొక్కా మాట తీసుకోవడం తప్ప. అసలు నేరగాళ్ళు లేరండి అసలు ఆంధ్ర రాష్ట్రంలో పైన తిన్నోళ్ళు. రైట్, ఓకే. పోనీ మీరు అన్నారు ఎస్సీల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, మరి వాళ్ళు లేరి ఎమ్మెల్సీ అనంతబాబుగా శాసనమండలిలోనే ఉండగా. అవును, రైట్. ఇప్పుడు దేన్ని పట్టించుకోవాలి సార్? నాకు తెలిసి ఏంటంటే బోరుగడ్డని చట్టం శిక్షిస్తుంది. అలాగనే నేరగాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ఆ మాట అయితే నేను చెప్పగదా. ఓకే, రైట్. సుబ్బారావు గారు నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా నిన్న వీడియోలో నాకు 111 ఏదైతే సెక్షన్ ఉంటుందో అది వర్తించదు అని చెప్తున్నారు ఈయన. నేను కూడా నేను కూడా లా చదివాను, లా స్టూడెంట్ అని గతం నుంచి చెప్పుకుంటా వస్తా ఉన్నారు ఈయన. సో నాకు 111 చట్టం వర్తించదు అనేది ఈయన చెప్పేది. ఆ తర్వాత ఇప్పుడు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒకటి ఫేక్ సర్టిఫికేట్ అని తేలినట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత మా తల్లిగారి దగ్గర ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది ఖచ్చితంగా అని చెప్తున్నారు ఒకటి. ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం చేస్తున్న దాంట్లో చెన్నై అపోలో హాస్పిటల్కే